మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామలక్ష్మి కోసం శౌర్య ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు. రామలక్ష్మి ముసుగు వేసుకొని శౌర్య దగ్గరికి వస్తుంది. ముసుగులో ఉన్న రామలక్ష్మి శౌర్య ముందు నిల్చుంటుంది. రామ అని శౌర్య అయితే చాలా ప్రేమగా పిలుస్తాడు. శౌర్య తన చేతులతోనే రామలక్ష్మి మొహానికున్న ముసుగు తీస్తాడు. పెళ్లి కూతురుగా రెడీ అయి ఉన్న రామలక్ష్మిని చూసైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎలా ఉన్నాను సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. చాలా చాలా బాగున్నావు అని శౌర్య అంటాడు. ఎంత అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్పలేనంత అని శౌర్య అంటాడు. అప్పుడే శౌర్య రామలక్ష్మికి ముద్దు పెడదామని, అది కూడా లిప్ కిస్ పెడదామని రామలక్ష్మికి దగ్గరగా వస్తాడు. అయితే రామలక్ష్మి మెల్లగా కొంచెం తోస్తూ వద్దు సార్ అని రామలక్ష్మి అంటుంది. అలాగే అలాగే అని శౌర్య అంటాడు. ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటుంటారు. రామా అంతా రెడీ అయ్యవు కానీ ఒకటి మాత్రం తక్కువైంది రామా అని శౌర్య అంటాడు. ఏంటి సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇదిగో ఇంత అందంగా తయారయ్యావు కదా, మరి దిష్టి తగులుతుంది, దిష్టి తగలకుండా ఉండాలి అంటే బుగ్గను చుక్క పెట్టుకోవాలి కదా అని శౌర్య రామ కళ్ళకున్న కాటుకొని తన చేతితో అద్దుకొని రామలక్ష్మి బొగ్గపై చుక్క పెడతాడు. ఇప్పుడు దిష్టి తగలదు అని శౌర్య చెప్తాడు. ఇక రామలక్ష్మి అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి దిష్టి తగలకూడదు అంటే బుగ్గను చుక్క పెట్టుకోవాలి. నేనేమో పెళ్లి కొడుకుగా తయారై వచ్చాను, మరి నాకు దిష్టి తగలకూడదు అంటే, అది మగవాళ్ళకి దిష్టి తగలకూడదు అంటే ఒక పని చేయాలి రామా అని అంటూ ఉంటే ఏం చేయాలి అని రామ అడుగుతుంది. నాకు దిష్టి తగలకూడదు అంటే నువ్వు నాకు బుగ్గన ముద్దు పెట్టాలి అని శౌర్య అంటాడు.